కార్యాలయంలో ఈ నెల 11న జరిగే సమావేశానికి కార్పొరేటర్లు అందరూ రావాలని జాయింట్ కలెక్టర్ ఆహ్వానించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. కార్పొరేటర్లు కొత్త మేయర్ను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనమని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. మేయర్ పదవి కోసం వైసీపీలోని కార్పొరేటర్ల మధ్య పోటీ నెలకొంది. కడప మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో ఈ నెల 11న జరిగే సమావేశానికి కార్పొరేటర్ అందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆహ్వానించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. కార్పొరేటర్లు కొత్త మేయర్ను ఎన్నుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనబోమని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. మేయర్ పదవి కోసం వైసీపీలోని కార్పొరేటర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. శివాని, కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వ్యవహారంలో భాగంగా 11వ తేదీ సమావేశం నిర్వహించమని జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్ వాళ్ళ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. తర్వాత అందరు కార్పొరేటర్లకు ఆహ్వాన ప్రభుత్వం ఒక లేఖ పంపడం జరిగింది. ఇలా 11వ తారీఖున ఏదైతే పరోక్ష ఎన్నికల్లో కొత్త మేయర్ను ఎన్నుకునే ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే గతంలో పనిచేసినటువంటి మేయర్ ఎవరైతే సురేష్ బాబు ఉన్నారో అతని అవినీతి ఆరోపణ నేపథ్యంలో ప్రభుత్వం అతను తప్పించి అతని స్థానంలో ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగ్ నియమించారు. అయితే కొంతకాలం ఇది కేవలం 3.5 నెలల పదవీ కాలం ఉన్నటువంటి ఈ మేయర్ ఎన్నికకు సంబంధించి అటు వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ దీనికి సంబంధించి పోటీ చేయాలని స్పష్టం చేయడం జరిగింది. ఇంకా ఉండేది వైసీపీలో 5 ఆశావాహులు కనిపిస్తున్నారు. 5 ఆశావాహుల్లో ఎవరిని బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఎవరిని ఈ పీఠం మీద కూర్చోబెడతారనేటువంటి అంశ చర్చ నడుస్తుంది. అయితే వైసీపీ ఇంతవరకు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఏదైతే పదవి కోల్పోయినటువంటి మేయర్ సురేష్ బాబు ఉన్నారు, ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ ఇంకా విచారణలో ఉండగా సంబంధిత అధికారులు కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ప్రభుత్వం కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. అలాగే వ్యాజ్యం కోర్టులో పెండింగ్ లో ఉండగానే తనను పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సవాల్ చేస్తూ మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్లడం జరిగింది. దీనిపైన విచారించినట్లు కోర్టు 9వ తారీఖున తిరిగి విచారణకు ఆదేశిస్తూ తర్వాత దీని మీద కౌంటర్ దాఖలు చేయాలంటే ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇచ్చింది శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.